అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క వాక్యాన్ని మనం క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. మనము 2వ సమూయేలు గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. సో ఈ యొక్క గ్రంథంలో మనం ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనము, ఇజ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించెను. 5వ అధ్యాయము 12వ వచనము ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనము. సో ఈ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము దావీదు యొక్క విజయాలు, డేవిడ్స్ విక్టరీస్. మొదటి 10 అధ్యాయాల విషయాన్ని చూసుకుంటాం. రెండవ భాగము దావీదు యొక్క అతిక్రమములు, దావీదు చేసినటువంటి పొరపాట్లు, అది 11వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. మూడవ భాగము దావీదు వంశములో మరియు ఇజ్రాయెల్లో జరిగిన విషాదాలు, దావీదు చేసినటువంటి పాపమును బట్టి, అతిక్రమమును బట్టి ఆయన యొక్క కుటుంబంలో జరిగినటువంటి విషాదమైనటువంటి సంఘటనలు 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఈ విషయాలను మనం చూసుకుంటాం. సో మనం పోయిన క్లాస్లో దావీదు కుటుంబం వెనుక వచ్చినటువంటి విషాదాలలో కొన్నిటిని మనం చూసుకున్నాం. అందులో మొట్టమొదటిది దావీదుకు బత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు చనిపోతాడు. ఆ విషయాన్ని మనం చూసుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 12వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తివాత చేత చంపి అతని భార్యను నీకు భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా, అందుకని నీ యొక్క ఉపద్రవములన్నీ నీ మీదకి వచ్చును అని దేవుడు సెలవిచ్చున్నాడు. అందులో మొట్టమొదటి ఉపద్రవం మనం ఏం చూసుకున్నాం? స్వర్డ్ షల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ దైన్ హౌస్. నీ యొక్క కుటుంబంలో ఎప్పుడు యుద్ధాలు ఉంటాయి అని దేవుడు సెలవిచ్చున్నాడు. నీ కుటుంబంలో ఎప్పుడు కూడా యుద్ధాలు ఉంటాయి, యుద్ధం ఉండక మానదు అని చెప్తారు. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగునని చెప్పాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? ఐ విల్ రైజ్ అప్ ఈవిల్ అగెన్స్ట్ ది అవుట్ ఆఫ్ దైన్ ఓన్ హౌస్. నీ కుటుంబంలోనే ఉండే నీ మీదకు నేను వారిని లేపుతాను అని అంటాను. ఆ తర్వాత నీ యొక్క భార్యలను నువ్వు చూస్తూ ఉండగానే పట్టపగలే మరి వేరొకరు కూడుతురు అని చెప్తాడనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే దావీదు ఈ విషయాలన్నీ విన్న తర్వాత పశ్చాత్తాపడతాడు. ఏమంటాడు? ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ ద లార్డ్. నేను దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నాను అని నాతాను ప్రవక్తతో చెప్తాడు. అప్పుడు నాతాను దావీదు అంటాడు, లార్డ్ ఆల్సో హ్యావ్ పుట్ అవే దై సిన్, దౌ షాల్ నాట్ డై. దేవుడు నీ యొక్క పాపంని క్షమించి ఉన్నాడు, నువ్వు చనిపోవు అని అంటాడు. అయితే నీవు ఈ యొక్క కార్యాన్ని చేసావు కనుక 14-15 వచనాల్లో, 12వ అధ్యాయం 14-15 వచనంలో, ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తేవు కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. సో నీవు శత్రువుకు అవకాశం ఇచ్చావు కనుక నీకు పుట్టినటువంటి బిడ్డ నిశ్చయముగా చచ్చును అని అంటాడు. సో అలాగనే జరుగుతుంది. సో దేవుడే దావీదుకు ఊరియా భార్యకు పుట్టినటువంటి కుమారుణ్ణి మొత్తుతాడు. అప్పుడు జబ్బును పడతాడు. 7 దినముల తర్వాత చనిపోతాడు. దావీదు కూడా 7 దినములు ఆ రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అయితే 7 దినములు ప్రార్థన చేస్తాడు. బిడ్డ చనిపోయాడని తెలిసిన తర్వాత దావీదు లేచి స్నానం చేసి వస్త్రములు మార్చుకొని భోజనం చేస్తాడు. అప్పుడు సేవకులు అడుగుతారు,
ఎందుకు అలాగూ చేశావు? మేము చెప్పినప్పుడు నువ్వు వినలేదు. కానీ బిడ్డ చనిపోయాడు అని తెలిసిన వెంటనే నువ్వు లేచి స్నానం చేసి తలంటుకొని వస్త్రములు మార్చుకొని భోజనం చేసావు అని అన్నప్పుడు దావీదు అంటాడు, బిడ్డ బతికున్నంత వరకు నేను ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి ఆ బిడ్డను కాపాడుకోగలను. బిడ్డ చనిపోయిన తర్వాత నేనేమి చేయలేను. ఆ బిడ్డను నేను మరలా తిరిగి చనిపోయిన మనిషిని భూలోకం నేను తీసుకురాలేను అని అంటాడు. ఆ తర్వాత దావీదు బత్షెబను ఓదార్చుతాడు. తర్వాత వారికి మరలా కుమారుడు కలుగుతాడు. అతని పేరు సొలొమోను అని పేరు పెడతారు. సొలొమోను అనగా యెదిద్యా, బిలౌడ్ ఆఫ్ జెహోవా, యెహోవాకు ఇష్టమైన వాడు అని అర్థం. సో ఆ తర్వాత యోవాబు దావీదుకు ఒక సందేశం పంపిస్తాడు. యోవాబు సైన్యాధిపతి ఏమని అంటాడు, మేము రబ్బా పట్టణాన్ని ముట్టడిస్తున్నాం. నేను రబ్బా పట్టణాన్ని ముట్టడించి దాన్ని ఓడించి నా పేరు పెట్టుకునే లోపు నువ్వు యుద్ధమునికి వచ్చి ఆ పట్టణాన్ని జయించు అని దావీదుకు చెప్తాడు. లేకపోతే నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి అది యోవాబు పురము అని పేరు పెట్టుకుంటాను అని అంటాడు. అప్పుడు వెంటనే దావీదు బయలువెళ్ళి వారిని అందరిని, అమ్మోనీయులందరిని ఓడించి అక్కడి నుంచి అంత దోపుడు సొమ్మును తీసుకొని యెరూషలేముకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మనము అమ్నోను తామారుల యొక్క గాథను, విషాద గాథను మనం చూసుకున్నాం. అమ్నోను తామారు యొక్క వారి జీవితంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పాపాన్ని చూసుకున్నాం. అమ్నోను దావీదు యొక్క కుమారుడు. అయితే వేరే భార్యకు పుట్టినటువంటి వాడు. తామారు, అబ్షాలోము మరొక భార్యకు పుట్టినటువంటి వారు. అమ్నోను తామారును ప్రేమించాడు, తామాను మోహించాడని చెప్పాలి. మనం వాక్యంలో రాయబడింది. మోహించి మరి తనతో శయనించాలని ఒక దురాలోచన కలిగి ఉన్నటువంటి వాడు. అప్పుడు తన మీద మనసు పెట్టుకొని అలాగ చిక్కిపోయి ఉన్నప్పుడు తన స్నేహితుడు ఒకడు ఉంటాడు. ఆ స్నేహితుడిని సలహా అడుగుతాడు. ఆ స్నేహితుడు ఒక రాంగ్ అడ్వైజ్ ఇస్తాడు, పనికిమాలినటువంటి అడ్వైజ్ ఇస్తాడు. అదేంటంటే, నీవు, ఆ మిత్రుడి పేరు యెహోనాదా, ఏం సలహా ఇస్తాడు? నీవు అనారోగ్యంగా ఉన్నావని, నీ ఆరోగ్యం బాగలేదని మంచం మీదే పడుకొని ఉండి రాజు నీ దగ్గరికి వస్తాడు, పరామర్శించడానికి వస్తాడు. అప్పుడు రాజుని నువ్వు రిక్వెస్ట్ చేయి, రాజు తప్పకుండా తామారుని నీ దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు నువ్వు ఆవిడను బలవంతం చేసి ఆవిడను అనుభవించు అని చెప్తాడు. అదే ప్రణాళికను ఈ యొక్క అమ్నోను వేస్తాడు. ఆ విధంగానే తామారు వచ్చినప్పుడు రొట్టెలు చేసి తనకు ఇచ్చినప్పుడు అతడు హాల్లో తినకుండా రూమ్లో పెట్టమని చెప్తాడు. రూమ్లోనికి వెళ్ళి తామారుని అక్కడికి పిలుస్తాడు. అప్పుడు సేవకులందరినీ బయటికి వెళ్ళమంటాడు. ఆ విధంగా తామారు మీద బలవంతంగా ఆయన వ్యభిచారం చేస్తాడు, జారత్వము చేస్తాడు. తామారు వద్దని చెప్పినా కూడా వినడు. నాకును నీకు అవమానం, రాజుకు అవమానం అని చెప్పినా కూడా వినడు. సో ఆ విధంగా పాపం చేసి ఆవిడతో సేనించిన తర్వాత ఎంతగా ఆవిడని మోహించాడో అంతగా ద్వేషించాడు. వెంటనే ఆవిడ నాకు నుంచి తీసుకెళ్ళమని సేవకులు చెప్తారు. ఇప్పుడు తామారు తన చీర, తన అందమైనటువంటి రంగురంగుల చీరను చింపుకొని తల మీద చేతులు పెట్టుకొని బూడిద పోసుకొని తన అన్నైనటువంటి అబ్షాలోము ఇంటికి వెళ్తుంది. అప్పుడు అబ్షాలోము, అమ్నోను ఈ విధంగా చేశాడా, నువ్వు ఎక్కడే ఉండు, నేను ఏం చేయాలో నేను తర్వాత చేస్తాను అని చెప్పి అమ్నోను తోటి మంచి చెడు ఏమీ మాట్లాడకుండా అలాగనే ఉంటాడు. సో తర్వాత దాదాపుగా 2 సంవత్సరముల తర్వాత అబ్షాలోము ఒక కుట్ర పన్నుతాడు. ఆ కుట్ర ఏంటంటే అమ్నోనును హత్య చేసేటువంటి కుట్ర. ఇజ్రాయేలీల్లో యూదులలో ముఖ్యంగా ఒక ఆచారం ఉన్నది. అదేంటంటే, వారు ప్రతి సంవత్సరము గొర్రెలకు బొచ్చు కత్తిరించేటువంటి సమయంలో వారు చిన్న వేడుకగా దాన్ని చేసుకుంటారు. సో ఆ సమయంలో ఈ యొక్క అబ్షాలోము ఏం చేశాడంటే, అమ్నోనును హత్య చేయడానికి కుట్ర పన్ని ఈ యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించే సమయంలో నేను ఒక విందు ఏర్పాటు చేస్తున్నాను, మీరందరూ రావాలి అని రాజు దగ్గరికి వెళ్ళి రాజును ఆహ్వానిస్తాడు. రాజుతో పాటు రాకుమారులందరూ రావాలి, అందులో అమ్నోను తప్పకుండా రావాలి, అమ్నోను పంపించు అని దావీదును అడుగుతాడు. దావీదు, నాకు వీలు పడదు,
మీ సహోదరులు వస్తారు, రాకుమారులు అందరూ వస్తారని చెప్తారు. అలాగనే వారందరూ వెళ్ళిన తర్వాత అబ్షాలోము తన సేవకులకు ఆజ్ఞయిస్తాడు. ఏమని ఆజ్ఞయిస్తాడు? ఆ విందులో విందు అయిన తర్వాత అమ్నోనును చంపివేయండి అని వారికి చెప్పి వారికి ఆయుధములు ఇచ్చి వారిని సిద్ధపరుస్తాడు. అలాగనే ఆ విందు అయిపోయిన తర్వాత వారు పట్టుకుని అమ్నోనును చంపేస్తారు. చంపేసినప్పుడు రాకుమారులందరూ పారిపోతారు. పారిపోయినప్పుడు వారందరూ పరిగెట్టుకుంటా కంచెర గాడిదల మీద దావీదు దగ్గరకు వచ్చేస్తారు. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు వారితో కూడా ఎలుగెత్తి ఏడ్చి బహురౌద్రుడై అబ్షాలోము మీద కోపం పెట్టుకుంటాడు. ఇప్పుడు అబ్షాలోము అక్కడి నుంచి పారిపోయి గెషూర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడే ఉంటాడు. అక్కడి నుంచి రాడు. అప్పుడు దావీదు అబ్షాలోమును బహుగా ప్రేమించాడు కనుక అబ్షాలోము మీద మనసు పెట్టుకుంటాడు. సో ఈ విధంగా మనం లాస్ట్ క్లాస్లో మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా దావీదు యొక్క కుటుంబంలో జరిగినటువంటి విషాద ఘటనలు, సంఘటనలు. ఎందువలన? దావీదు చేసినటువంటి పాపమును బట్టి. ఊరియా భార్య అయినటువంటి బత్షెబాతో ఆయన వ్యభిచారం చేశాడు కనుక, అదేవిధంగా ఊరియాను అతి దారుణంగా శత్రువుల చేతిలో చనిపోయేటట్టు చేశాడు కనుక, దాని యొక్క పర్యవసానాన్ని దేవుడు దావీదు ఇంటి మీదకి రప్పించాడు. దావీదుకు దేవుడు చెప్పాడు, ఈ యొక్క ఉపద్రవాలన్నీ నీ ఇంటి మీదకి వస్తాయని చెప్పాడు. అందులో మొదటిది కుమారుడు చనిపోయాడు. రెండవది మనం ఇప్పుడు చూసుకున్నాం. ఆ యొక్క అమ్నోను దావీదు యొక్క సొంత కుమార్తెను, అనగా అమ్నోను వరుసకు సోదరి అయ్యేటువంటి తామారును పాటు చేసి ఆ దావీదు ఇంట్లో ఒక గొప్ప పాపమునకు తెరతీశారు. ఆ తర్వాత 3వ విషాద ఘటన మనం ఇప్పుడు చూస్తాం. మూడవ విషాద ఘటన ఏంటంటే అబ్షాలోము అమ్నోను చంపేస్తాడు. ఆ తర్వాత ఆ సిరీస్లో మరికొన్ని సంఘటనలు జరుగుతాయి. అవేంటి రోజు మనం చూసుకుంటాం. సో అబ్షాలోము ఎక్కడికి వెళ్ళిపోయాడు? గెషూర్కి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరములు ఉన్నాడు. సో దావీదు సేనాధిపతి అయినటువంటి యోవాబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనతోటి అబ్షాలోము కాంటాక్ట్లో ఉండి వారిద్దరూ మాట్లాడుకొని యోవాబుకు సమాచారం పంపించాడు. నువ్వు ఎలాగైనా నన్ను యెరూషలేముకు వచ్చేటట్టు చెయ్యి, రోజుకు నా మీద కోపం పోయేటట్టు చెయ్యి, నన్ను సమాధానపరచు అని చెప్తాడు. అప్పుడు యోవాబు ఏం చేస్తాడంటే ఒక ప్రణాళిక వేస్తాడు. తెకోవా అనేటువంటి ప్రాంతం నుండి ఒక యుక్తి కలిగినటువంటి స్త్రీని తీసుకొచ్చి ఆ స్త్రీకి ఆయన చెప్తాడు. 1 minute. సో ఆ స్త్రీని తీసుకొచ్చాడు. ఆ స్త్రీకి ఒక కట్టు కథ చెప్పి రాజుని ఒప్పించడానికి ఆ స్త్రీని రాజు దగ్గరికి పంపిస్తాడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యోవాబు కూడా చాలా యుక్తి కలిగినటువంటి వాడు, చాలా తెలివి కలిగినటువంటి వాడు. సో ఆయన ఏం చేస్తాడంటే ఆ స్త్రీకి ఒక కథ చెప్తాడు. ఆ కథ చెప్పేసేసి, ఈ కథ నువ్వు వెళ్ళి రాజుకు చెప్పు, అప్పుడు రాజు రియలైజ్ అవుతాడు. రాజు రియలైజ్ అయ్యి తన కుమారుడైనటువంటి అబ్షాలోముని క్షమించి తన్ను యెరూషలేముకు తీసుకురావడానికి ఒప్పుకుంటాడు అని ఒక కథ చెప్పి పంపిస్తాడు. అదేంటో మనం ఇప్పుడు చూసుకుంటాం. చూడండి, 14వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుంటాం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరియా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల యొక్క స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని
తైలము పూసికొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజు యొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. కాగా తేకోవా ఊ- తెకోవ ఊరి శ్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, రాజా రక్షించుమనగా, ఇంకా చదువు. రాజు నీకేమి కష్టము వచ్చెనని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను. నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడునూ లేకపోయినందున వారిలో నొకడు రెండవ వాని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పి వేయబోవుచున్నారని రాజుతో చెప్పగా, రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే స్త్రీ తలంటుకోకుండా మరి వస్త్రములు దుఃఖ వస్త్రములు ధరించుకొని ఏడ్చుచు ఎంతో బాధలో ఉన్నట్లు, దుఃఖంలో ఉన్నట్లు, వేదనలో ఉన్నట్లు, ఆవిడకి ఏదో అవసరం ఉన్నట్లు, ఆవిడని ఎవరు అన్యాయం చేసినట్లు ఒక యాక్షన్ చేస్తూ రాజు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి, రాజా నువ్వే నన్ను ఆదుకోవాలి, లేకుంటే నా యొక్క కుటుంబంలో నా నా భర్తకు శేషమే ఉండదు, వారసులే ఉండరు అని చెప్పాడు. అదేంటంటే నా భర్త చనిపోయాడు, నాకు 2 కుమారులు ఉన్నారు, వారు పొలంలో పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఒకడు ఇంకొకరిని చంపేశాడు. అయితే మా ఊరి వారు, మా బంధువులందరూ కూడా నా నా కుమారుడిని అనగా మిగిలి ఉన్నటువంటి కుమారుణ్ణి వాడిని మాకు అప్పగించి మేము వాడిని చంపివేస్తాము, హత్య చేశాడు అని అంటున్నారు అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఆ బాబు కూడా చనిపోతే నా కుటుంబానికి వారసులు ఉండదు, శేషము ఉండదు, మా వంశం అంతరించిపోతుంది, కాబట్టి నాకు న్యాయం చేయి, వాడిని చంపకుండా కాపాడు అని చెప్తుందండి. అలా చెప్పినప్పుడు వెంటనే దావీదుకు అది అర్థమవుతుంది. ఆయన అంటాడు, నువ్వు ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞిస్తానని చెప్తాడు. కానీ ఆవిడ మరలా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంటాడు, నిన్ను అట్లా అడిగేవారు ఎవరో వారిని నా దగ్గరికి తీసుకుని రా, వారికి నేను చెప్తాను, వాడికును నిన్ను ముట్టక ఉండునని ఆమెతో చెప్పాను. అయితే ఆవిడ అంతటితో ఆగకుండా మరలా రిక్వెస్ట్ చేస్తుంది. ఏమైనా రిక్వెస్ట్ చేస్తుంది? నీవు నా కుమారుని రక్షించుమని రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు దావీదు అంటాడు, రాజు అంటాడు, యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలను రాలకుండుననెను అని అభయహస్తం ఇచ్చాడు. ఆ బాబు తల వెంట్రుకలు ఒక్కటి కూడా నేలకు రాలదు, ఆ బాధ్యత నాది అంటాడు. అయినా కూడా ఆ స్త్రీ వెళ్ళకుండా రాజుకు మరలా విజ్ఞప్తి చేస్తూ రాజుకు కొన్ని సలహాలు చేస్తా ఉన్నది. రాజుకి ఏమని సలహా చేస్తా ఉన్నది? 12వ వచనం, 12, 13, 14 వచనం. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుణ్ణి జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణిని రానియక తాని దోషియగుచున్నాడు. మనమందరమును చనిపోవుదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వల్లే ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండుటకు సాధనములను కల్పించుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్త్రీ రాజైన దావీదుకు సలహాలు చెప్తా ఉన్నది. రాజైన దావీదు దోషి అవుతున్నాడు అని ఆయనకి ఇండైరెక్ట్ గా సెలవిస్తా ఉన్నది. చాలా తెలివిగా చెప్తా ఉన్నది. అందుకని యుక్తి కలిగినటువంటి తెకోవ స్త్రీ అనేవాడి గురించి రాయబడి ఉన్నది. అందుకని యోవాబు కూడా ఆ స్త్రీని వెతికి మరి పట్టుకొచ్చాడు. ఏమంటుంది ఆ స్త్రీ?
దేవుని జనులైన వారికి విరోధంగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు మా గురించి చెప్తా ఉన్నది. నువ్వెందుకు విరోధంగా తలపెట్టుచున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాని రానియక తానే దోషి అవుతున్నాడు. అంటే ఎవరు వెళ్ళిపోయారు? అబ్షాలోము పారిపోయాడు కదా! అబ్షాలోము రానీయకుండా నువ్వు దోషి అవుచున్నావు అని చెప్పకనే రాజుకే చెప్తా ఉన్నది. మనం అందరం చనిపోతాం. అయితే నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. అంటే మనము నిమిత్త మాత్రమే. మనము ఆ నీటి వంటి వారమే. నేల మీద ఒలికినటువంటి నీళ్లను మరలా దోషులతో మనం ఎత్తగలమా? ఎత్తలేము. అల్పకాలం జీవితం మనది అని చెప్తా ఉంటారన్నమాట. అలా చెప్పినప్పుడు అప్పుడు దావీదుకు అర్థమైపోతుంది. దావీదుకు అర్థమైపోయి ఈవిడ నా గురించే చెప్తుంది అని ఆవిడతో ఒక మాట అంటాడు. నేను నీతో ఒక మాట అడుగుతాను, నువ్వు దాన్ని దాచక నాకు చెప్తావా? నువ్వు అబద్ధం ఆడికి చెప్తావా అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఆ స్త్రీ అవును చెప్తానంటుంది. నీకు యోవాబు ఇవన్నీ నేర్పించి తీసుకొచ్చాడా? యోవాబు ఈ కట్టుకథ అల్లి నీకు చెప్పి నా దగ్గర తీసుకొచ్చాడు కదా అని అడుగుతాను. అప్పుడు ఆ స్త్రీ అవును నా ఏలిన వాడవైన రాజా, ఈ విధంగా యోవాబే నాకు చెప్పి తీసుకొచ్చాడని నిజం చెప్తుంది. అప్పుడు దావీదు రాజు యోవాబుని పిలిచి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకురా అని సమాచారం ఇస్తాడు. సో ఈ యొక్క తెకోవ స్త్రీ ద్వారా రాయబారం చేస్తాడు. తర్వాత అబ్షాలోము హత్య చేసిన వాడై ఈ యొక్క యోవాబు ద్వారా రాయబారం చేసి యెరూషలేముకు వస్తాడు. వచ్చినప్పుడు రాజు ఏమంటాడంటే నా దగ్గరికి రావద్దు, దావీదు అంట నా దగ్గరికి రావద్దు, అతను వెళ్ళి అతని గృహంలోనే ఉండమను అని అంటాడు. ఆ విధంగా 2 సంవత్సరములు అబ్షాలోము యెరూషలేముకు వచ్చినా కూడా దావీదును కలవనివ్వడం. అప్పుడు అబ్షాలోముకు బాధ కలుగుతుంది. అరే నేను 2 సంవత్సరాలైనా వచ్చింది, రాజ దర్శనమే నాకు కలగలేదు అని అనుకొని యోవాబు కబురు పంపిస్తాడు. యోవాబు బిజీగా ఉండి రాడు. అప్పుడు యోవాబు రాకపోతే ఏం చేస్తాడంటే ఈ అబ్షాలోము ఆయన పొలం పక్కన యోవాబు పొలం కూడా ఉంటుంది. ఆ పొలాన్ని కాల్చివేస్తాడు. కాల్చివేయించినప్పుడు యోవాబు తెలుసుకుంటే ఎవరు చేశారు అని అంటే అబ్షాలోము సేవకులు చేశారు అని అంటారు. అప్పుడు అబ్షాలోము దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. అప్పుడు అబ్షాలోము అంటాడు, నీవు నన్ను గెషూరు నుంచి అయితే తీసుకొచ్చావు, ఇందుకైనా నన్ను తీసుకొచ్చింది. 2 నిండు సంవత్సరములు నేను రాజును చూడలేదు, రాజు నన్ను క్షమించలేదు, రాజు దర్శనం నాకు లేదు, నేను ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం? నేను అక్కడే ఉండిన మేలు అని అంటాడు. అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు దావీదు అబ్షాలోము రమ్మన్నప్పుడు అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు అబ్షాలోమును రాజు అయిన దావీదు ముద్దు పెట్టుకుంటాడు. కానీ తన మనసులో ఎక్కడో ఒక బాధ ఉంటుంది. ఇతడు హత్య చేశాడు, ఇతడు కుటుంబంలో గొప్ప ప్రమాదాలకు కారణమయ్యాడు అని అనుకుంటాడు. అయితే అబ్షాలోము అనేటువంటి వ్యక్తి అతని గురించి ఏం రాయబడిందంటే 25వ వచనం, 14వ అధ్యాయము 25వ వచనం చదవండి. 14. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అరికాళ్ళు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని అందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తునికి బట్టి 200 తూలములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను, తామారు అను ఒక కుమార్తెను పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అబ్షాలోము చాలా సౌందర్యవంతుడు. ఆయన రూపవంతుడు. అయితే ఆయన బుద్ధి అనేటువంటిది మంచిది కాదు. స్వరూపం మంచిదే, బయటికి అందమైనటువంటి వాడు, సుందరమైన వాడు, చాలా మంచిగా కనిపించేవాడు. కానీ హృదయం అంతా కూడా కపటము, హృదయం అంతా కూడా మోసము, హృదయం అంతా కూడా ఎంతో దురాలోచనలతో నిండి ఉన్నదన్నమాట. నేను ఎలాగూ రాజు అవ్వాలి, నేను ఎలాగూ
రాజు అవ్వాలి, నా తండ్రిని పడగొట్టి రాజు అవ్వాలి అనేటువంటి ఆలోచనలో అతను ఉన్నాడు. ఎందుకు రాజదర్శనం చేయమంటున్నాడంటే, నేను త్వరగా రాజు అయిపోవాలి. నా తండ్రి ఉన్నంత వరకు నేను రాజు అవ్వలేను. నా తండ్రికి ఇంకా అనేక మంది కుమారులు ఉన్నారు. సో నాకంటే పెద్దవాడైనటువంటి అమ్నోను అడ్డుగా ఉన్నాడు. అయితే నా అమ్నోను కూడా చంపివేశాను. ఆ దినాల్లో పరిపాటి ఏంటంటే, కుమారులందరిలో ఎవరైతే పెద్దవారో వారే ఆ తండ్రి తర్వాత రాజు అవడానికి యోగ్యులు. సో ఆ విధంగా అమ్నోనును చంపివేశారు. తర్వాత నేనే అర్హుడను అని అనుకొని ఆయన త్వరగా రాజు అవ్వాలనుకుంటున్నాడు. దావీదు సమయం అయిపోయి ఆయన వయసు అయిపోయే వరకు ఉండకుండా త్వరగా రాజు అవ్వాలనుకుంటున్నాడు. కానీ దావీదు విషయం మనం చూసినట్లయితే, దావీదు ఏం చేశాడు? తనంతట తాను రాజు అవ్వాలనుకోలేదు. దేవుడే అతన్ని రాజుగా అభిషేకించాడు. సమూయేలు ద్వారా అభిషేకించాడు. ఆ తర్వాత యూదా దేశపు పెద్దలందరూ వచ్చి ఆయన రాజుగా ఉండమన్నారు. పట్టాభిషేకం చేశారు. తర్వాత యెరూషలేము పెద్దలందరూ వచ్చి ఆయన రాజుగా ఉండమని పట్టాభిషేకం చేసిన తర్వాతే ఆయన రాజుగా ఉన్నాడు. దాదాపుగా అభిషేకం పొందిన తర్వాత 10 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఉన్నాడు. ఆ తర్వాత 7.5 సంవత్సరములు ఆయన యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. అటు ఇజ్రాయెల్లోనేమో సౌలు కుమారులు రాజుగా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ పెద్దలందరూ వచ్చి దావీదుని రాజుగా ఉండమని చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాదాపుగా 17.5 సంవత్సరముల వరకు ఆయన వెయిట్ చేశాడు. 17.5 సంవత్సరము అభిషేకం ఉంది, పట్టాభిషేకం కూడా ఉంది. కానీ ఇజ్రాయెల్ దేశం అంతటికీ రాజు అవడానికి 17.5 సంవత్సరాలు ప్రభు సమయం వరకు ఎదురు చూశాడు. కానీ అబ్షాలోము దేవుని అభిషేకము లేదు, కపటము కలిగిన వాడు, ఏ మంచి అతనిలో లేదు, సౌందర్యవంతుడు రూపొందుడే కానీ లోపలంతా కుట్ర. ఆయనకి అధికార దాహం ఉన్నది, రాజు అవ్వాలనేటువంటి బలమైన కోరిక ఉన్నది, ఎలాగైనా రాజు అవ్వాలని అనుకుంది. సో రాజు దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత ఆయనకు రాజభవనంలోనికి ఆయనకి ఎంట్రీ అవడానికి అవకాశం దొరికింది. రాజభవనంలోకి ఎంట్రీ అవడం అవకాశం వచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఆయన ఏం చేశాడంటే, తనకంటూ ఒక 50 మందిని యవనస్తులను పోగు చేసుకొని ప్రతినిత్యము ఆ యొక్క రాజభవనం ద్వారం వద్దకు ఉండి, ఆ రాజభవనం ఎంట్రీ మెయిన్ గేట్ వద్ద ఉండి మంచిగా సూటు బూటు వేసుకొని రాకుమారుడు వలె రాజు వలె ఉండి, ఆ రాజు దగ్గరకు సహాయం కొరకు న్యాయం కొరకు వస్తారు కదా, వారందరితోటి మంచిగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి వారిని ముద్దు పెట్టుకొని, రాజు ఆస్థానంలో మంచిగా గైడెన్స్ ఇచ్చేవారు, సలహాలు ఇచ్చేవారు, తీర్పులు తీర్చేవారు లేరు, నేను రాకుమారుడును, తర్వాత నేను రాజు కావడానికి అర్హుడును, నేను మీకు న్యాయం చెప్తాను అని చెప్పేసి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరితోనూ మంచిగా మాట్లాడి ముద్దు పెట్టుకొని ఆయన వారిని అక్కడి నుంచి తిరిగి పంపించేసేసి ఆయనే వారికి తీర్పులు చెప్పి పంపించి, ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలందరి దృష్టికి మంచివాడు అన్నట్లుగా బిహేవ్ చేసి ఆయన నటించి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. చూడండి 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 1, 2, 3 వచనాలు. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడవని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇజ్రాయేలీల గోత్రములలో ఫలానా దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము నీ వాద్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడునూ లేడని చెప్పి, చదవము 6 వరకు చదువు. నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి
అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చెను. తీర్పు తీర్చుటకై రాజు నొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. సో దిస్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. ఆయన ఏం చేశాడంటే ఆ ద్వారం దగ్గర ఉండి, మెయిన్ గేట్ దగ్గర ఉండి, రిసెప్షన్ దగ్గర ఉండి, వ్యాజ్యం కొరకు వచ్చే వారందరితో మంచిగా మాట్లాడి, వ్యాజ్యము తీర్చడానికి రాజు దగ్గర మంచివారు ఎవరూ లేరు, నేను ఈ దేశంలోకి న్యాయాధిపతి అయ్యుండుట ఎంత మేలు అని తన గురించి చెప్పుకుంటూ మంచిగా వారితో మాట్లాడుతూ ప్రజలందరూ 12 గోత్రాల ప్రజలందరూ కూడా ఈయన మంచివాడు, ఈయన రాకుమారుడు, తర్వాత ఈయన రాజు అవుతాడు అని మంచి పేరు తెచ్చుకొని ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆకట్టుకుని తన వైపు త్రిప్పుకున్నాడు, తనతోటి త్రిప్పుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయం రాజుకు తెలియదు. చూడండి ఎంత కీర్తిగా చేశాడు. దాన్ని చూడటానికి మంచిగా రూపవంతుడు, సుందరమైన వాడు, అందమైన వాడు. సో ఈయన రాజకుమారుడు కదా అని మోసపోయారు. ప్రజలు కూడా గ్రహించారు. ఒకవేళ రాజు ఈయన ఇక్కడ నియమించాడేమో, ఉంచమని చెప్పాడేమో, రాజు బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు. ప్రజలు మోసపోయారు. అబ్షాలోము తండ్రిని మోసం చేస్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. ఆ దినాల్లో ఒక వ్యక్తిని రాజుగా చేయాలనంటే మొట్టమొదటిగా దేవుడు యాజకుడికి చెప్తాడు. యాజకుడు అతన్ని వెళ్ళి తైలం చేత అభిషేకిస్తాడు. ఆ తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది, ఒక గొప్ప వేడుక జరుగుతుంది. అదే మనం దావీదు జీవితంలో చూసుకున్నాం. దావీదు కూడా అలాగనే జరిగింది, సౌలు కూడా అలాగనే జరిగింది. అయితే ఇక్కడ ఏమీ లేకుండా కపటోపాయం చేత బై ట్రీసన్ Absalom wanted to be king. So he succeeded also. సో ఆ విధంగా ఏం చేశాడు ఆయన? ఆ విధంగా ప్రజలను మచ్చిక చేసుకున్నాడు. అన్ని సంవత్సరాలు చేశాడు. 4 సంవత్సరములు ఆ విధంగా చేసేసరికి ఇజ్రాయేలు దేశం అంతా కూడా అబ్షాలోము పేరు వెళ్ళిపోయింది. అబ్షాలోము రాకుమారుడు, తర్వాత రాజు అవుతాడు, మంచివాడు, చక్కగా మాట్లాడతాడు, మనకు న్యాయం తీరుస్తాడు, రాజు బిజీగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా ప్రజల్లోకి అందరినీ తన పేరు ప్రచారం చేసుకున్నాడు. 4 సంవత్సరములు అయిన తర్వాత రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి, రాజా, నేను గెషూరులో ఉన్నప్పుడు నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను. నేను మరలా తిరిగి యెరూషలేముకు వెళ్ళినట్లయితే నేను హెబ్రోనికి వెళ్ళి నీకు బలులు అర్పిస్తాను, కానుకలు సమర్పిస్తాను అని అనుకున్నాను. నేను హెబ్రోని వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు అని రాజును అడుగుతాడు. రాజు అంటాడు, అందులో ఏముంది, వెళ్ళు అని అంటాడు. అప్పుడు అబ్షాలోము ఏం చేస్తాడంటే తనతో పాటు దాదాపుగా ఒక 200 మంది పైగా ఏర్పరచుకొని వారిని తనకంటే ముందుగా ఆ హెబ్రోనికి పంపిస్తాడు. హెబ్రోనికి పంపించి ఈయన హెబ్రోనికి వెళ్తాడు. హెబ్రోనికి వెళ్ళి అక్కడ ఆ 200 మంది చేత కేకలు వేయిస్తాడు. అబ్షాలోము రాజు, అబ్షాలోము చిరంజీవి అవును గాక, ఆయన సదాకాలం రాజుగా ఉండును గాక అని వారి చేత కేకలు వేయిస్తాడు. చూడండి 15వ అధ్యాయము 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం. అబ్షాలోము మీరు బాకానాదం వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇజ్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. 11. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీయో తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. 200 మందిని తనతో పాటు తీసుకెళ్లాడు. వారికి ఏం తెలియదు, ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియదు. అయితే ఇశ్రాయేలు 12 గోత్రాలకు కొంతమంది సేవకులను పంపించాడు. అబ్షాలోము ఏలుబడి చేస్తున్నాడు, అబ్షాలోము రాజు అయ్యాడు అని దేశమంతటా ప్రకటించుకున్నాడు. ఇక్కడ 200 మందిని పిలుచుకొని విందు చేసుకుంటూ తానే రాజు అని ప్రకటించుకున్నాడు. ఈ విషయము దావీదుకు తెలిసి చాలా బాధపడ్డాడు. సో ఆ తర్వాత అహీతోపేలు అనేటువంటి ఒక వ్యక్తి రాజు దగ్గర మంత్రిగా ఉంటాడు, దావీదు దగ్గర మంత్రిగా ఉంటాడు. ఈ యొక్క అహీతోపేలు అనేటువంటి ఆయన కూడా తనతో వెళ్ళిపోతాడు. ఎవరితోటి? అబ్షాలోము తోటి హెబ్రోన్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ వారు కుట్ర పండుతారన్నమాట.
సో చూడండి 12వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఒక మంత్రి అబ్షాలోముతో పాటు వెళ్ళడం వలన కుట్ర బలమాయను అని అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఈ విషయము దావీదుకు తెలుస్తుంది. దావీదుకు తెలిసి ఏడ్చి బాధపడి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, యెరూషలేము విడిచి వెళ్ళిపోదాం, ఇక్కడే ఉంటే అబ్షాలోము తప్పకుండా మనం చంపేస్తాడు, కాబట్టి ఉన్న పాటనే మనం వెళ్ళిపోదామని చాలా వేగంగా అన్నప్పుడు దావీదు మాటలు తన సేవకులందరూ వింటారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి కిద్రోను వాగు దాటి వెళ్ళిపోతారు. అయితే రాజుకు నమ్మకమైనటువంటి బంటులు కొంతమంది ఉంటారు. వారిని రాజు మీరు అక్కడే ఉండండి, అబ్షాలోము దగ్గరే ఉండి నాకు సమాచారం ఇవ్వండి అని చెప్తారనమాట. ఆ విధంగా మరొకసారి దావీదు అరణ్య యాత్రను ప్రారంభిస్తారు. ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. అబ్షాలోము నుండి ప్రాణ భయం చేత దావీదు తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు దావీదు అక్కడే ఉండి యుద్ధం చేయలేదు అని అంటే, ఆయన రాజు యొక్క సొంత కుమారుడు మీనే తిరగబడి యుద్ధం చేసినట్లయితే అక్కడ దేశమంతా కూడా ఒక తప్పుడు సమాచారం వెళ్ళిపోతుంది. సరే ఇది దేవుడు అనుమతించిందేమో అని దావీదు తాను తగ్గించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దావీదుకు తెలుసు ఈ ఉపద్రవాలన్నీ నేను చేసినటువంటి నా పాపమును బట్టి వచ్చినాయి, ఈ దేవుడు అనుమతించినవే కనుక విరిగి నలిగిన హృదయం గలవాడై కుమారుడిని చంపడం ఇష్టం లేక, కుమారుడి మీద తిరగబడి యుద్ధం చేయడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాను. దేవుని చిత్తం అయితే నన్ను మరలా దేవుడు తీసుకొస్తాడు, దేవుని చిత్తం కాకపోయిన నేను అరణ్యంలోనే ఉంటాను అని ఆయన దేవునికి తాను సమర్పించుకొని తన సేవకులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 30వ వచనంలో మనం చూసినట్లయితే 25వ వచనం చూడండి. 25వ వచనం 15వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకుని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థలమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి. సో ఏమన్నాడు? చాలా మంచి మాట అన్నాడు దావీదు. చూడండి, ఒకవేళ యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందినట్లయితే ఆయన నన్ను మరలా తీసుకొస్తాడు, రాజుగా చేస్తాడు. లేని ఎడల దాన్ని తన నివాసస్థలం నాకు చూపించుము, నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తం, నీ దృష్టికి ఏది అనుకూలం అది చెయ్యి అని దేవుడు చెప్తారు. ఎంత మంచి మాట. ప్రియమైనటువంటి దేవుని విన్నారా? దావీదు తాను తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకొని దేవుని చిత్తానికి అప్పచెప్పుకున్నాడు. ఇది దేవుడు అనుమతించింది నాకు బుద్ధి కలగటానికి అని అనుకొని ఆయన చెప్పులు లేకుండానే ఆయన రాజు అయినటువంటి వాడు సమయము ఇంకా మనం ఎక్కువ సమయం గడిపితే అబ్షాలోము వచ్చి మన మీద పడి మనం చంపేస్తాడేమో అని చెప్పేసి ఏడ్చుకుంటూ చెప్పులు లేకుండా కిద్రోను వాగు దాటి ఒలీవల పర్వతం ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దావీదుకు ఒక సమాచారం అందుతుంది. అహీతోపెలు అనేటువంటి మంత్రి అబ్షాలోముతో చేతులు కలిపాడు అనే విషయం తెలిసినప్పుడు, అహీతోపెలు అనేటువంటి వ్యక్తి ఆ మంత్రి సలహాదారుడుగా ఉన్నాడు. ఆ మంత్రి ఇచ్చేటువంటి సలహాలను అది దేవుని సలహాలుగా భావిస్తారు, దావీదైనా అబ్షాలోమైనా. అయితే ఆయన మంచి సలహాలు ఇస్తాడో మరి చెడు సలహాలు ఇస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన చెప్పినటువంటి సలహాలు అలాగనే తీసుకునేవాడు. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, అహీతోపెలు ఆలోచనలను సలహాలను వాటిని నిరర్ధకం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాడు. 31వ వచనం 15వ అధ్యాయము 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదు నాకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనలను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని విన్నారా? ఇది తప్పకుండా ఒక మంత్రి అయి ఉన్న ఆయన అంతకుముందు మంచి సలహాలు ఇచ్చాడేమో, కానీ ఇక్కడ మాత్రం తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు, కుట్ర పన్నేవాడుగా ఉంటున్నాడు, శత్రువుతో చేతులు కలిపేవాడుగా ఉంటున్నాడు, రాజద్రోహం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు, నమ్మక ద్రోహం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని విన్నారా, దావీదు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా,
అతని ఆలోచనలను చెడగొట్టు, అతని ఆలోచనలు మంచివి కావు, అతని ఆలోచనలు నా కుటుంబమే పాడవుతుంది, కాబట్టి అతని ఆలోచనలు చెడగొట్టు ప్రభు అని ప్రార్థన చేశారు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే అదే విషయము దావీదు జీవితంలో జరుగుతుంది. అహితోపెల ఆలోచనలు దేవుడు కొట్టివేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఆ సమాచారం తెచ్చినటువంటి వ్యక్తిని దావీదు ఏమంటాడంటే, నీవు వెళ్ళు అని అంటాడు. నువ్వు వెళ్ళి అబ్షాలోము దగ్గరే ఉండు అని చెప్తాడు. సో అతను వెళ్ళి అబ్షాలోము దగ్గర ఉంటాడు. ఈ విధంగా దావీదు ప్రాణభయం చేత పారిపోతాడు. పారిపోయి ఆయన కొంతమంది నమ్మకమైనటువంటి బంటులను అక్కడే ఉంచుతాడు. ఎక్కడ ఉంచుతాడు? అబ్షాలోము దగ్గరే ఉంచుతాడు. అందులో వారు ఎవరెవరంటే ఇద్దరు యాజకులు ఉన్నారు. వారిద్దరు కూడా దావీదుకు నమ్మకమైనటువంటి వారు. 35వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి రాజనగర్ యందు ఏదైనా జరుగుట నీకు వినబడిన యెడల యాజకుడైన సాదోకును అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలెను. యాజకులు ఇద్దరు ఉన్నారు అక్కడ, వారిద్దరికి చెప్పు, సాదోకు అబ్యాతారు. వీరిద్దరు కూడా దావీదుకు నమ్మకమైనటువంటి మనుషులు. వీరి దగ్గర ఉండమని ఆయన ఆ సేవకుడికి చెప్తాడు. ఆ సేవకుడికి చెప్పినప్పుడు ఆయన అలాగనే అక్కడికి వెళ్ళి వారితో పాటు ఉంటాడు. సో ఈ యాజకులకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఫస్ట్ అతని పేరు అహిమయస్సు, మరొక అతని పేరు యోనాతాన్. సో ఈ యొక్క అబ్షాలోము ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని నాకు తెలియచేయుడి అని చెప్పి వారికి చెప్తాడు. వీరిద్దరి ద్వారా సమాచారం ఇవ్వమని చెప్తాడు. సో తనకంటూ రాజభవనంలో అబ్షాలోము దగ్గర కొంతమంది మనుషులను పెట్టుకున్నాడు. ఆ విధంగా ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే హూషై అనే వ్యక్తి యెరూషలేములో అబ్షాలోము దగ్గర ఉంటాడు. ఇద్దరు యాజకులు ఉన్నారు, వారికి ఇద్దరు కుమారులు. వీరందరూ కూడా దావీదుకు నమ్మకమైనటువంటి వారు. సో ఈ విధంగా దావీదు కొండ శిఖరానికి వెళ్ళి కొంచెం అవతల దూరానికి వెళ్తాడు. అప్పుడు దావీదుని ప్రేమించేటువంటి కొంతమంది వ్యక్తులు, సీబా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను సౌలు ఉన్నప్పుడు సౌలు దగ్గర అధికారిగా ఉండేవాడు. ఈ యొక్క సీబా అనేటువంటి వ్యక్తి దావీదుకు మంచి ఆహార పదార్థాలను తీసుకొని వస్తాడు. శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొని ఆ కొండ పర్వతమైన దావీదుని ఎదుర్కొని దావీదుకు, దావీదు సేవకులకు ఆ యొక్క ఆహార పదార్థాలను ఇవ్వడం ద్వారా దావీదు తన సేవకుల తిని భుజించి తృప్తి పొంది బలాన్ని పొందుకుంటారు. చూడండి 16వ అధ్యాయము. చాలా ఆహార పదార్థాలు తీసుకొస్తాడు. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు ఆడలను, ద్రాక్షరస తిత్తి వాటి మీద వేసి ఉండెను. రెండింటిని తీసుకొచ్చి వారికి ఇచ్చారు. వారికి ఇచ్చినప్పుడు వారు తిని తృప్తి పొందారు. అప్పుడు మెఫీబోషేతు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఈ యొక్క షీబాను మెఫీబోషేతుకు సేవకుడుగా ఉంచాడు. మెఫీబోషేతు ఎవరు? యోనాతాను కుమారుడు. సౌలు వంశంలో బ్రతికి ఉన్నటువంటి వాడు, కుంటివాడు. ఇతను రాజు ఏం చేశాడు? దావీదు రాజు అయినప్పుడు అతన్ని తీసుకొచ్చి తన భోజనం వాళ్ళ దగ్గర నిత్యము నువ్వు భోజించదవు అని రాకుమారుడు వల్లే అతను చూసుకున్నాడు, యోనాతాను బట్టి. అయితే ఇప్పుడు ఈ యొక్క షీబా అనేటువంటి వ్యక్తి దావీదుకు మంచి భోజన పదార్థాలు తీసుకొచ్చి మెఫీబోషేతుని గురించి దావీదు అడిగినప్పుడు మెఫీబోషేతుని గురించి ఈయన ఒక బ్యాడ్ సమాచారం ఇస్తాడు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దావీదు అంటాడు, అలాగైతే మెఫీబోషేతుకు చెందినదంతా నీదగును అని అంటాడు అన్నమాట. సో ఆ విధంగా ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే షీమి అనేటువంటి ఒక వ్యక్తి సౌలు వంశంలో మిగిలిపోయిన వాడు ఉంటాడు. షీమి అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే దావీదును శపిస్తాడు. దావీదు వెనుక రాళ్ళు రువుతాడు. ఎప్పుడైతే దావీదు యెరూషలేమును విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడో, ఆ మహానయం ప్రాంతానికి వస్తాడో, అప్పుడు షిమ్మి దారిలో ఎదుర్కొని రాళ్ళు రువి దావీదును దూషిస్తాడు, దావీదును శపిస్తాడు. అంటాడు, నీవు సౌలు కుటుంబంలో రక్తాన్ని ఒలికించావు, సౌలు కుటుంబంను కూలద్రోసి నువ్వు రాజు అవడానికి కుట్ర పన్నావు అని ఆయన్ని చాలా మాటలు అంటాడు.
సో ఆ యొక్క మాటలు అన్నప్పుడు రాజు బాధ ఉంటారు, చాలా దుఃఖపడతారు. నేను యోనాతాను కుటుంబానికి మేలు చేశాను కదా, ఎందుకు ఈ యొక్క షిమి అనేటువంటి వ్యక్తి నన్ను దూషిస్తున్నాడు, నన్ను శపిస్తున్నాడు? లెట్ హిమ్ డూ నౌ. దేవుడు అతడు శాపమునకు బదులుగా నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని అంటారు. చూడండి, 16వ అధ్యాయము ఆ బహూరీం ప్రాంతానికి వచ్చినప్పుడు ఇతను ఎదురవుతాడు. 5వ వచనం నుంచి చదవండి. 16వ అధ్యాయము 5 నుంచి 8వ వచనం వరకు. రాజైన దావీదు బహీరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల అందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును సో ఇక్కడ శపింపగా శపిస్తా ఉన్నాడు, భయంకరంగా శపిస్తా ఉన్నాడు. నీవు కుట్ర చేసి సౌలు కుటుంబాన్ని నాశనం చేశావు, వారిని చంపేశావు, రక్తాన్ని ఒలికించావు. ఆ యొక్క పాపం నీ మీదకి వచ్చింది. ఇప్పుడు దేవుడు నీ చేతి నుండి రాజ్యాన్ని తీసివేసి నీ కుమారుడైన అబ్షాలోము చేతికి ఇచ్చాడు అని అంటున్నాడు. కానీ అది సత్యమా? కాదు, అబద్ధం అది. సో ఈ యొక్క వ్యక్తి ఆ దురాలోచన కలిగి ఉన్నాడు, తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆ విధంగా దావీదును అవమానిస్తూ ఉన్నాడు. ఆ విధంగా శపిస్తూ అవమానిస్తూ ఉంటే రాజు ఊరుకుంటాడా? రాజు ఓర్చుకుంటాడా? ఎవరైనా ఓర్చుకుంటారా? చెప్పండి. చేయని నేరానికి ఎవరైనా అన్యాయంగా తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా నీవు నరహంతకుడు, నీవు దుర్మార్గుడు, నువ్వు రక్తం ఒలికించిన వాడు, నీవు శాపానికి అర్హుడు, నువ్వు శపించబడదువు అని రాళ్ళు వేస్తూ కొడుతూ ప్రజలందరి ముందు అవమానపరుస్తూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? ఓర్చుకుంటారా? తన దగ్గర ఉన్న సేవకులకు చెప్పి ఒక్క కత్తిపోటుతోటి వాడిని చంపే అని చెప్తారు. ఒక్క పోటు. వాడు బ్రతికి ఉండడానికి అర్హుడు కాదు, వాడికి సత్యం తెలియదు. నేను సౌలు కుటుంబానికి మేలు చేశాను, సౌలు కుటుంబానికి నేను సహాయం చేశాను, సౌలు కుటుంబం కొరకు నేను ధనుర్గీతం పాడాను, సౌలు కుటుంబాన్ని నేను వారి క్షేమాన్ని కోరుకున్నాను. కానీ ఈ దుర్మార్గుడు నన్ను నరహంతకుడు అంటున్నాడు. నేను రాజు అవ్వాలనుకుంటే సౌలును 2 సార్లు దేవుడు నాకు అప్పగించాడు. ఒకసారి గుహలో అప్పగించాడు, ఒకసారి ఓపెన్ ప్లేస్లో రోడ్డు పక్కన నాకు అప్పగించాడు. అప్పుడే నేను చంపివేసి రాజు అయ్యేవాడను. యెహోవా చేత అభిషేకించిన వాడిని మీకు నేను చేయి ఎత్తను అని నేను తగ్గించుకున్నాను కదా, ఎందుకు ఈ షిమి ఇలా మాట్లాడుతున్నాడు అని కోపగించుకోవాలి. అయితే తన పక్కన ఉన్నటువంటి సైనికులకు కోపం వచ్చింది. కోపం వచ్చి, రాజా, అభిషేక్ అంటున్నాడు, రాజా, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును, రాజు నాకు నిన్ను శపింపనేలా? నీవు చిత్తమైతే ఒక్క మాట చెప్పు, తన తలను ఛేదిస్తాను అని అంటాడు. అప్పుడు దావీదు అద్భుతమైనటువంటి మాటలు పలుకుతాడు. సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. 10వ వచనం, 10, 11 వచనాలు చదవండి. 10, 11 వచనాలు. 10, 11. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడని యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
వానిని శపింపనీయుడు, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ దావీదు స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? దావీదు స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? షిమి లాంటి వాడు అవమానపరుస్తూ, రాళ్ళు రువ్వుతూ, శపిస్తూ, లేనిపోయిన అబండాలను వేస్తూ, అలాగున అందరి ముందు హేళన చేస్తూ, అవమానం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? దావీదు వాడిని క్షమించాలి, వాడిని అలాగనే శపింపనివ్వడు. దేవుడు వారికి అనుమతి ఇచ్చి ఉన్నాడు, వానికి సెలవిచ్చి ఉన్నాడు. వాడి శాపములను దేవుడు నాకు ఆశీర్వాదములుగా మంచిగా మార్చునేమో అని పాజిటివ్గా ఆలోచించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దట్స్ వై డేవిడ్ వాస్ కాల్డ్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవునికి ఉన్న దీనత్వం దావీదుకు ఉంది. దేవునికి ఉన్న తగ్గింపు, క్షమించే గుణము, ప్రేమించే గుణము, ఓర్చుకునే గుణము, సహించే గుణము దావీదుకు ఉంది. My dear brothers and sisters, what we learn from David is extraordinary forgiving spirit. క్షమించేటువంటి గొప్ప గుణము. అదేవిధంగా దావీదు ఓర్పును సహనమును కలిగి ఉన్నటువంటి వాడు ఉన్నాడు. దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడినటువంటి వాడు ఉన్నాడు. ఆ విధంగా షిమి శపించినప్పుడు దేవుడు ఆ మాటలు పలికి ముందుకు సాగిపోతాడు. అయితే ఆ తర్వాత అహీతోపేలు అనేటువంటి ఆయన దావీదుకు ఒక పాడు సలహా ఇస్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అహీతోపేలు సలహాదారుడైనా కూడా, మంత్రి అయినా కూడా, అతని సలహాలు ఎంత భ్రష్టమైనవో మనం చూసుకుంటాం. సో ఇక్కడ ఏమని సలహా ఇస్తాడు? మనకు సమయం లేదు కనుక నేను వాటిని వివరిస్తాను. అబ్షాలోముతో అంటాడు, నీ తండ్రి అయినటువంటి దావీదు రాజనగర్లో రాజభవనమందు 10 మంది ఉపపత్నులను ఉంచాడు. ఆ ఇల్లుని చూసుకోవడానికి 10 మందిని ఉంచాడు. నువ్వు వెళ్ళు, ఆ యొక్క రాజభవనం పైన గుడారం వేసి ఆ 10 మంది ఉపపత్నులతో కూడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకుంటారు, దేవుడు దావీదుని తీసివేసి అబ్షాలోమును రాజుగా మా పైన నియమించాడు అని వారికి ఒక దృఢ నిశ్చయం వస్తుంది. అప్పుడు వారిని నమ్ముతారు అని ఒక పనికి మాలిన ఆలోచన, లోకానుసారమైన ఆలోచన, వ్యభిచారం చేయటానికి అబ్షాలోమును ప్రేరేపిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో ఉండేటువంటి రాజులు ఎలాగనే చేస్తారు. లోకానుసారులు, దేవుని భయం లేని వారు, దేవుని ఎరుగని వారు, సత్యం ఎరుగని వారు. ఎప్పుడైతే ఈ ఆలోచన చెప్పాడో అబ్షాలోము తడవు చేయకుండా ఆ రాజభవనం వెనక్కి వెళ్ళి గుడారం వేయించి పైన ఆ గుడారంలో దావీదు యొక్క ఉపపత్నులతో అబ్షాలోము వారికి శయనిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని, ఇది ఒక హేయమైనటువంటి చర్య, ఇది భయంకరమైనటువంటి పాపము. అలాగ చేయకూడదు, కానీ అబ్షాలోము చేస్తాడు. అలాగ చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అబ్షాలోమే రాజు, అబ్షాలోమే నాయకుడు అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అహీతోపేలు ఆలోచన అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. చూడండి 16వ అధ్యాయము 11, 21, 22, 23, 20 నుంచి 23 వరకు. అబ్షాలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా, అహీతోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున నున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలీయులకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన ఉన్నట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. సో అహీతోపేలు చెప్పిన ఆలోచనను అబ్షాలోము చేసి పాపము చేసి ఆ విధంగా ఇశ్రాయేలీయులకు ఆయనే రాజు అన్నట్లుగా ప్రకటించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
చాలాసార్లు ప్రజలు మనకు సలహాలు ఇస్తారు, మన తోటి వారు మనకు సలహాలు ఇస్తారు, మన ఫ్రెండ్స్ మనకు సలహాలు ఇస్తారు. అయితే ఆ సలహాలు ఎలాగున్నవి అనే వివేచన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ సలహాలు దేవుని చిత్తానుసారమైనవిగా కావాలి, దేవునికి ఇష్టమైనవిగా కావాలి. దాని ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా లేదని మనం చూసుకోవాలి. అబ్షాలోము తడవు చేయకుండా దుర్మార్గపు సలహాలు విని పాపం చేశాడు, భ్రష్టుడైపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క భార్యలను కూడువాడు వ్యభిచారి, వాడు ధర్మశాస్త్రం మీరిన వాడు, ధర్మశాస్త్రం ఎరుగని వాడు. ఇవన్నీ కూడా మనం ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నాం, సంఖ్యాకాండంలో చూసుకున్నాం, ఆ తర్వాత ఆ పంచకాండాల్లో మనం చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము? నైతిక సూత్రాలను చూసుకున్నాం. అందులో ఒకటి ఇదే, తన తండ్రి భార్యను కూడువాడు శాపగ్రస్తుడు. కానీ ఇక్కడ అబ్షాలోము అలాగే చేశాడు. ఆ శాపం వెంటనే అబ్షాలోము మీదకి వచ్చింది. ఆ తర్వాత అధ్యాయం మనం చూస్తాం. సో మనం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అహీతోపేలు ఆలోచనలు అనేటువంటివి ఉండకూడదు. దావీదు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి, ఎవడైనా మన మీద కుట్ర పన్నిన యెడల, లార్డ్ టర్న్ ఆల్ ది అడ్వైజెస్ ఆఫ్ ది అహీతోపేల్ ఇంటూ ఫూలిష్నెస్. దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు అలాగనే దావీదు జీవితంలో చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలా, ఇది మనము ఈ యొక్క 3 విషయాలను మనం నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటి విషయము, రెండవ విషయం, మూడవ విషయం. మొట్టమొదటి విషయము 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, రెండవ విషయం 15వ అధ్యాయం, మూడవ విషయం 16వ అధ్యాయం మనం చూసుకున్నాం. ఈ వచ్చిన ఉపద్రవాలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? దావీదు చేసినటువంటి పాపమును బట్టి. దేవుడు ఇవన్నీ వస్తాయని చెప్పాడు, వాటిని అన్నింటినీ తీసుకొచ్చాడు. దావీదును అయితే క్షమించాడు, అయితే పర్యవసనాలు మాత్రం దావీదు జీవితాన్ని అనుమతించాడు. ఎంత భయంకరం, ఎంత దుఃఖకరం. సో దేవుడు దావీదు చెప్పాడు, ఇదిగో నీ భార్యలను వేరొకరు కూడుదురు, నువ్వు చూస్తుండగానే పగటి ఏంది 6 బయటేనన్నాడు. అలాగనే ఆ యొక్క రాజభవనం పైన రూఫ్ టాప్ మీద ఓపెన్గా అబ్షాలోము తల్లులు వంటి తల్లులతో పాపం చేశారు. సో ఈ యొక్క 3 అధ్యాయాల్లో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ట్రీసన్ ఈజ్ ఎ సిన్. కపటోపాయము, కుట్ర పనటం అనేటువంటి పాపము. బిలీవర్స్కి అది తగదు. ఎప్పుడు కూడా కుట్ర పన్నకూడదు. ఎవడైనా మన ఎలా కుట్ర పని ఎలా ఆ కుట్రను గ్రహించుకునేటువంటి వివేచన జ్ఞానం ఉండాలి. అబ్షాలోము కుట్ర పన్నాడు. కపటోపాయం చేత అబ్షాలోము రాజు అవ్వాలనుకున్నాడు. ఇది దేవుని బిడ్డలకు తగదు. దొడ్డిదారిన, అడ్డదారిన కుట్ర పన్ని, మనుషులకు మంచి మాటలు చెప్పి, మనుషులకు గిఫ్ట్లు ఇచ్చి, మనుషులకు మంచి భోజనం పెట్టి, వారికి అన్ని బహుమానం ఇచ్చి, వారిని తన వైపు తిప్పుకొని, దేవుడు ఏర్పరిచినటువంటి వారిని తొలగించి, వారు ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకోవటం మహాపాపం. We should never do that. అయితే దేవుడు సమస్తమును తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ప్రభువా, నీవే నాకు మార్గం చూపించు, అవి ఉవేయు, నేను నీకు లోబడుతున్నాను, నీవే నాకు సహాయం చేయి. మ్యాన్ ఆఫ్ పేషెన్స్ అండ్ పర్సవరెన్స్, శపించిన వారిని కూడా క్షమించినటువంటి వాడు, రాళ్ళుతో కొట్టిన వారిని కూడా ఓర్పుతో భరించినటువంటి వాడు, సహించిన వాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్, పర్సవరెన్స్, ఫర్గివింగ్ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో దావీదు వంటి క్షమాపణ గుణం ఉందా? దావీదు వలె ఓర్చుకునే గుణం ఉన్నదా? దావీదు వలె దాన్ని అర్థం చేసుకొని భరించేటువంటి గుణం ఉన్నదా? గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ ట్రైట్స్ అండ్ సచ్ పీపుల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డు నాట్ బి రియాక్టివ్. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతుంది. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, దైవ చిత్తం కొరకు ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించాలి. లెట్ ద లార్డ్స్ విల్ బి డన్ అన్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? ఆ గెత్సెమనే తోటలో ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తీసివేయి, నెవర్దలెస్ నాట్ మై విల్ బట్ లెట్ యువర్ విల్ బి డన్. నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగనిమ్ము అన్నాడు. ఇక్కడ దావీదు కూడా అదే మాట పలుకుతున్నాడు. యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగదు. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే మరలాన్ని తీసుకొని వస్తావు. నీ చిత్తం కాకపోతే నేను అలా అరణ్యంలో తిరుగుతూ ఉంటాను అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు.
my dear brothers and sisters. David was a man of obedience. సో ఇంకా అహీతోఫెలు అనేటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం. అహీతోఫెలు ఆలోచనలు మనకు ఉండకూడదు. అహీతోఫెలు వంటి వారు మన సమాజంలో ఉంటారు, మన సంఘంలో ఉంటారు, కొన్నిసార్లు మన బంధుమిత్రుల్లో ఉంటారు, ఆఫీసుల్లో ఉంటారు. వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నీతో ఉన్నట్టుగానే ఉంటారు, మంచిగానే ఉంటారు, అక్కడికి వెళ్ళేసేసి నీ మీద రూమర్స్ చెప్తారు, రాంగ్ అడ్వైజెస్ నీ శత్రువులకి ఇస్తారు, వైశ్యస్కి ఇస్తారు. తద్వారా వారిని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అహీతోఫెలు వంటి ఆలోచన మనకు ఉండకూడదు. అంతకుముందు మరొక వ్యక్తిని కూడా మనం చూసుకున్నాం. యెహోనాదాబు వంటి స్వభావం కూడా మనకి ఉండకూడదు. ఆయన ఏం చేశాడు? అమ్నోను మిస్గైడ్ చేశాడు. ఇక్కడేమో అహీతోఫెలు అబ్షాలోమును మిస్గైడ్ చేస్తూ నష్టాన్ని చేకూరుస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కూడా ఎందుకు జరిగిందంటే దేవుడు దావీదు కుటుంబానికి తెచ్చినటువంటి శాపము, దావీదు పాపమును బట్టి దావీదు యొక్క కుటుంబానికి దేవుడు తెచ్చినటువంటి శాపము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో ఎలా ఉన్నాయి? అబ్షాలోము వంటి స్వభావం ఎక్కడైనా మనలో ఉందా? నో, గాడ్ ఈస్ టెల్లింగ్ నో, నెవర్ డూ దట్. షుడ్ నెవర్ ఎవర్ కమ్, సచ్ థాట్ షుడ్ నెవర్ ఎవర్ కమ్ టు యువర్ మైండ్. అప్టో భయం చేత మనం గొప్పవాళ్ళం అయిపోవాలనుకుంటున్నామా? నో, దట్స్ నాట్ గుడ్. దావీదు వలె దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అహీతోఫెలు ఆలోచనలు కుట్టువేయమని ప్రార్థన చేయాలి. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. రిక్వెస్ట్ బ్రదర్ భార్గవ్ టు ప్రే అండ్ క్లోజ్. Hello. Yes, Bhargav. Okay, now we'll pray. Holy Father, thank God for the day given, Lord. Lord, we once again meditate on your word, Lord Father. Whatever we meditated, Lord, this Lord Father, help us, Lord Father, by providing your knowledge and wisdom in every aspect, Lord Father. Lord, as we are going for our workplaces and colleges, and also be with us throughout the day and help us, Lord Father, so that we can able to do our day-to-day activities in an effective way, Lord Father, so that we can able to bring glory to your name alone, Lord Father, in our daily activities also. Everything in Jesus' most precious name. Amen. Amen. Praise the Lord. అందరికీ praise the Lord. God bless you all. Have a wonderful day.